మేడలు దాటితి, కోటలు దాటితి, రాజాలు దాటితి, చౌరస్తా దాటితి, నాంపల్లి దాటితి, మలేపల్లి దాటితి. శివ శివ నా సామి జాడ తెలుస్తలేదు. సామి యాడ ఉన్నావు? రా సామి, నీ జాడ కోసం మా ఊర్లో ప్రజలందరూ వేచి చూస్తున్నారు. సామి రా. చెప్పేటి ఎగువకి తోడెతడే తరతరాల నిసీది దాటే చిరువేకువ జాడతడే తరతరాల నిసీది దాటే చిరువేకువ జాడతడే తడే తడే. సిద్ధాం సూపర్. ఎలా ఉన్నారు భయ్యా? ఏయ్ ఏంటిది గన్ను భయ్యా? ఎక్కడిది? అక్కడ దొరికింది భయ్యా, అక్కడ దొరికింది భయ్యా. బుల్లెట్లు నీకెందుకు ఇస్తా భయ్యా? నేనే వాడుకుంటుండే కదా. నీ స్టేషన్ లో కొత్త కానిస్టేబుల్ అనుకున్నావా? పద్మావతి హ్యాపీయేనా? తొలి తుఫాను తలంచి చూస్తే తొలి నిప్పు గడమ్మతడే. ఎవరా నువ్వు ఇట్లున్నావు? ఎవరు నువ్వు? ఏడికెళ్ళ చెప్పు. ఊరులు దాటిది, పల్లెలు దాటిది, పట్టణమ్ములు, నాంపల్లి చౌరస్తా, నల్లగల్లి వరదత, చెరాపట్టి, గలాగల్లి, బేగంపేట్, చౌరస్తా, పంజాగుట్ట, మల్లేపల్లి, అఫ్జల్గంజ్, లంగారౌస్, మలక్పేట్, నాంపల్లి, తార్నాక, దేవరట్ట, బేగంపేట్, మల్లాపల్లి, మల్గర్పల్లి, గొల్లాపల్లి, చెరాపల్లి, మీరాపల్లి, చెరాపల్లి, చెరాపల్లి, మల్లాపల్లి, చెరాపల్లి, జైల్పల్లి, పురాపుల్పల్లి, నాంపల్లి, అఫ్జల్గంజ్, చౌరస్తా, చిల్లా. నీకు ఎక్కడ మొక్కుమంటే అక్కడ మొక్కుతా. నేరేడి పళ్ళ లాంటి కళ్ళు నాయా? నా సామి ఇట్టే చెక్కి అలా మాయమైపోయినావు సామి. ఏడ ఉన్నావు సామి? మెట్లెక్తుండు పో. స్వప్న నా గొబ్బెమ్మర అర్థమవుతుందా? ఆయన వేసేసి వేసేయండి. నువ్వేం మాయ చేసావో కానీ ఓ మనసా చెప్పమ్మాని సాన్ని. అమ్మా, ఆ ఓపుల్ రెడ్డి గాడు మీ అన్నయ్యని చంపేసిండమ్మా. మా అన్నయ్యని చంపేసిండా? అవును అన్నయ్య. ఇదేంట్రా ఉల్లిగడ్డ మాదిరి ఉన్నది, అరసేత పట్టుకుంటే ఆళ్ళగడ్డ సైతం పిప్పవాలా. ఏ బిడ్డ, అమ్మా గోల్, అమ్మా గోల్. తల్లి పారా కోడల దగ్గరికి పోయేద్దాం. నడమ్మా. దర్శనరెడ్డి కులాలు కలిసి చెప్పి ఒప్పుకున్నా. పెళ్లికి ముహూర్తాలు పడుతుండా? సెల్ఫీలుంటే కబురట్టు. ఎవడున్నాడా నీ కబురు పెట్టడానికే? అది కోళ్ళు లేదులే. రే ఇయ్యరా అమ్మ వద్దే కొరకకే కారం అది. నోరు మండుతుంది పాలా. వద్దులు భయ్యా. హలో, కరెంట్ పోయిందా? ఒరే కరెంట్ ఆఫీసర్ కాదురా, నేను పోలీస్ ఆఫీసర్ని. ఏమైంది భయ్య అట్లా పడ్డు? వాడెవడన్నా స్వప్నం లేపుకోవేండు. స్వప్న సంక్రాంతి మొబ్బు అయితే దాంట్లో గొబ్బెమ్మని రా, అందుకే స్మెల్ వస్తుంది, అందుకే స్మెల్ వస్తుంది. నేను చెప్పేది వాడు ఏడికి వెళ్ళిండో నాకు తెలుసు. చార్మినార్ వేయండు, అడిగి చూసుకుందా. వస్తాడు ఏడు ఇంకా వచ్చిండ్రా. అరే అజయ్, తను బాధపడుతుంది. ఏమైందిరా చెప్పురా, నీ బాధ ఏందో చెప్పవే. చిరుగాలి చల్లగా ఎదగెళ్ళి ఎక్కడే వసంతాల కేళి చెప్పవే నీతో తీసుకెళ్ళి ఎక్కడే వసంతాల కేళి.
నేను చార్మినార్ పైకి వెళ్ళొస్తా. స్వప్నదా బ్రదర్, ప్రైవసీ కావాలి. నాకు కొత్త కొత్త ఐడియాలు వస్తున్నాయి. నాకు వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్లు వస్తున్నాయి. ఏం మెసేజ్లు? రీఛార్జ్ చేయలే. రీఛార్జ్ చేయకపోతే ఇప్పుడు అది చెప్పే సమయమా? ఒక బాబు దుబ్బేస్తుందిరా బాబు ఇది. అంతేనా? ఒకసారి నన్ను ఎత్తుకో. ఆయన వస్తున్నారు, వద్దు. అదే రోజు రాత్రి ఏయ్ ఇదేందో తెలుసా? లైటరా గన్ను మా దగ్గర లేవే. ఇదేంది? బాంబు తెలుసు, వద్దు గాని మనం అడుకోవాలి తెలుసు కదా. చార్మినార్ నడు 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 రే. తెల్లారింది. తీసుకోబోయా. నాకు వద్దురా బాయ్, నాకు వద్దు. నాకు కొట్లాడే గిట్లాడే కావాలి. వచ్చి ఇచ్చేసి పోయినాడు. బిడ్డ వేడికి వచ్చినావే. ఆడుకోరా కబడ్డీ. ఆడుకునే ఆల్రెడీ ఆ లోపట. ఇప్పుడు ఏం చేద్దామంట? ఆడుకుందామా? వద్దు, నీతో ఆటలు వద్దు నాకు. నాకు కావాలి. సెంటు బాగుంది. అది సెంట్ కాదు నా షాంపూ. అది సెంట్ కాదు నా షాంపూ. సారీ మేడం. మనం మొదలుదా భయా. ఎక్కడే వసంతాల చూడు, నేనున్న సాఫ్ట్వేర్ నెలకు 40,000. అవును, నా కంపెనీలోకి రా జైనవ్. సాఫ్ట్వేర్ దండం మీద ఆరేసిన అండర్వేర్ రెండు ఒకటేరా. అదేలారా, ఎప్పుడు పడిపోతాయో తెలీదు. సంక్రాంతికి ఇంటికి వెళ్ళావా? లేదురా, నేను వెళ్ళా. కోడి పందాలు వేసా. కోడి పందాలు పుంజు పుంజు ఎందుకు ఫైటింగ్ పెడతారు? పెట్టే పుంజు ఫైటింగ్ పెట్టచ్చుగా. పుంజు పుంజు కొట్టుకుంటే అది పందెం, పెట్టా పుంజు కొట్టుకుంటే అది బంధం. టీ ఏదిరా? టీ అంటే క్యాపిటల్ టీయా స్మాల్ టీయా అక్క? అది కాదురా. రామ్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఆయనను వెన్ను పోటు పొడిచినవా? ఎందుకు? వెంట దొరకలేదు. డిప్ప పగిలిపోద్ది. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. నేను చేసుకోను. నువ్వు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? అక్క నేను ఇష్టపడే చేసుకుంటా పిక్కోయనా. ప్లీజ్ బావ, నేను మనగండ్రా పసిపిల్లోడు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు షాక్ అవ్వచ్చు. ఈ ట్రైన్ షెడ్ లో ఉండేది గాని పట్టాలు ఎక్కలేదు. అర్థం కాలే. సైకిల్ ఉంది గాని బెల్లు లేదు. ఇద్దరం మొగుడు పెళ్ళాలం. కానీ ఇమ్మో నువ్వు నా పక్కన చేస్తుంటే ఏదో కొత్త కొత్త కింద ఉంది. సరే ఏంటి అర్థం కావట్లే. కొత్త కొత్త రుచులు మరిగాక కొత్త కొత్తగానే ఉంటుంది మాతో చేస్తుంటే. పెళ్లికి ముందు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒకరిని లవ్ చేశానండి, అనుకోకుండా కొంచెం బ్రేకప్ అయింది. నీకెవరన్నా ఉన్నారా పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్? సాంప్రదాయని నా ఇంటి ఎదురుకుంటే శివాజీ గారు రోజు పాల ప్యాకెట్ల కోసం ఇంత చిన్న ముక్క టవల్ కట్టుకొని బయటకు వచ్చి పాల ప్యాకెట్లు తీసుకునేవాడు. ఏ రోజు చూడలేదు నేను ఆయన్ని. కానీ ఆ షార్ట్ అంత చిన్నదా టవల్ వేశారు, అది ఒట్టు గుర్తుంది. నన్ను అనుమానించే బదులు ఇక్కడ నిప్పులు గుండె వేయండి, దూకి పతివ్రతలా లేచొస్తా. కాలిపోతావే. ఎంత లక్కుంటే ఇలాంటి పతివ్రత నాకు పెళ్ళంగా వచ్చింది. రాధా, నీవు మధురమైన గొంతుతో ఆ పాటను మళ్ళీ ఒక్కసారి నా కోసం పాడు. చాలా దైద్యంగా ఉంది. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది. అంటే ముందే కూసింది. ఏమిటి వీడొస్తే బ్లాస్ట్ చేశారు అనుకుంటున్నారా? ముందు ఇలా బ్లాస్ట్ చేస్తారు, ఆ తర్వాత రెస్ట్ ఇస్తారు. ఇదిగోండి పంచదార. సార్, ఏం జరిగింది సార్? నాకు తెలుసు, వీడితోనే కూసింది. అరే జుట్టు తాలంటే ఏం చేయాలరా? ఇట్లా వీకాలే. చూడు ఎంత వచ్చిందో.
సద్దాం ఒకటే ఏంట్రా ఒకటేమన్నావు కదా నువ్వే అది కావాలా రే ఇద్దరు దోస్తులు ఉంటారు అచ్చు గిచ్చు బెస్ట్ ఫ్రెండ్స్ ఒక రోజు పోరి విషయంలో లొల్లైంది వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు గొడవడుకుంటూ బాయ్ కాడికి పోయారు అచ్చుని చూసి కోపంతో ఏం చేసి గిచ్చు పెట్టుకోమని అన్నది అచ్చు పోయి బయలుపడ్డది పైన ఎవరున్నారు గిచ్చు నాకు పాట పాటలు అంటే మస్తు ఇష్టం రా పాడరా అదింతికోసాది ఏదింతికోసాది ఎనిమిదింతికోసారి వస్తున్నా ఈ ఫీలింగ్స్ ఈ పక్కింటి ఆవిడ ఎప్పుడు వస్తుందో ఏంటో ఆహా రవివర్మ గీసిన బొమ్మలాగా ఉంది, బాపు గీసిన బొమ్మలాగా ఉంది, ఇల్లురా శిల్పంలాగా ఉంది, పికాసో చిత్రంలా ఉంది. అరే నన్ను చంపేయండి రా. దేవుడా నిజంగా నువ్వు ఉంటే ప్రత్యక్షం అయ్యి నిజంగా నువ్వు దేవుడు అయితే కిందకొచ్చి నా కష్టాలు తీర్చు, నా కోరిక తీర్చు. నీకోసం నేను పాయసం తెచ్చాం. పాయసం తెచ్చావా? జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.